బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లో ఆందోళన నెలకొంది. శాంతి చర్చలపైన ఆశలు చెరిగిపోవడంతో ఇక అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా ఒక్కసారిగా ఎగిసిపడుతూ ఉన్నాయి. మరి దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై కూడా తీవ్రంగా పడుతోంది. వారపు తొలి ట్రేడింగ్ రోజైనటువంటి సోమవారం దలాల్ స్ట్రీట్ భారీ నష్టాలతో అయితే ప్రారంభమైంది. మరి అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా నిన్న హైదరాబాద్లో ప్రధాని మాట్లాడినటువంటి మాటలు కూడా మార్కెట్ పైన ప్రభావం చూపినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి యుద్ధం నేపథ్యంలో భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. బంగారం కొనొద్దని, పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలని తెలియజేశారు. దీంతో స్టాక్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావం పడింది. మరి సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోగా మరి నిఫ్టీ 224 పాయింట్ల నష్టంతో అయితే కొనసాగుతూ ఉంది. మరి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అయితే ప్రపంచ మార్కెట్లో ఆందోళన నెలకొంది. శాంతి చర్చలపైన ఆశలు చెదిరిపోతుండడంతో మరి అంతర్జాతీయ ముడి చమురు ధరలు అయితే రోజురోజుకు ఒక్కసారిగా ఎగిసిపడుతూ ఉన్నాయి. మరి దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైన కూడా తీవ్రంగా పడుతోంది. వారపు తొలి రోజు అయినటువంటి ట్రేడింగ్ రోజే సోమవారం దలాల్ స్ట్రీట్ భారీగా అయితే నష్టాలతో అయితే ప్రారంభమైంది. మరి అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా నిన్న హైదరాబాద్లో ప్రధాని మాట్లాడినటువంటి మాటలు కూడా మార్కెట్ పైన ప్రభావం చూపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. యుద్ధం నేపథ్యంలో భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందంటూ తెలియజేశారు ఆయన. మరి బంగారం కొనొద్దని, పెట్రోల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ తెలిపారు. దీంతో స్టాక్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావం పడింది. ఇక సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోగా నిఫ్టీ 224 పాయింట్ల నష్టంతో కొనసాగుతూ ఉంది. సో మరి ఇదే అంశంపైన ఇప్పుడు మనతో అయితే దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి అయితే బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ గారు మనతో ఫోన్లో ఉన్నారు. రాజ్ కుమార్ గారు, ఇవాళ స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్ భారీ నష్టాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏంటి అసలు కారణాలు ఏంటి? మరి మోదీ వ్యాఖ్యలు కూడా ఇందుకు కారణమని తెలుస్తా ఉంది. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా రాధాకృష్ణ గారు, ఎందుకంటే మార్కెట్లకు సంబంధించి చూస్తే గత కొంతకాలంగా మార్కెట్లు అనేవి పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే చమురు ధరలు అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది మనకు ప్రధానంగా కారణంగా కనబడుతోంది. అంటే లాస్ట్ 3 months నుంచి అబ్జర్వ్ చేస్తే పూర్తి స్థాయిలో చమురు ధరలు అనేవి $100 పైగా వెళ్ళాయి. అంటే 60, 70, 80 పర్ బ్యారెల్ ఉన్నటువంటి బాస్కెట్ ప్రైస్, క్రూడ్ ప్రైస్ అనేది ఇవాళ మోర్ దాన్ $100 దాటిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇరాన్ కి తర్వాత అమెరికాకు మధ్య జరుగుతున్నటువంటి డైరెక్ట్ యుద్ధం ఏదైతే ఉందో అదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే నిన్న మోడీ ప్రస్తావించిన సిచ్యువేషన్ ఏంటంటే ముందు అంటే మనం ఇంతకు ముందు కూడా మనం మన ఛానల్లో డిస్కషన్ చేయడం జరిగింది. అంటే 2-3 నెలల వరకే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. ఒక యుద్ధం కనుక ఈ వాతావరణం కంటిన్యూ అయినట్లయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది సాధారణ వ్యక్తుల పైన పడుతుంది అని చెప్పాము. అది నిన్న తెలంగాణ విజిట్ చేసినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు దాన్నే ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే విదేశీ మారక ద్రవ్యం రూపంలో మనం అయితే కొనుగోలు చేస్తామో, లైక్ బంగారం కానీ, క్రూడ్ కానీ, ఆయిల్ కానీ, వీటిని అన్నింటినీ కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఇండియా వెళ్ళబోతోంది. ఇప్పటికే మన చుట్టూ ఉన్నటువంటి కంట్రీలు పూర్తి స్థాయిలో అలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి మనం దాన్ని తగ్గించుకోవాలి. ఆ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే కరోనా అప్పుడైతే ఏదైతే మనము అవలంబించామో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా వాటిని పవర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకునేటువంటి విషయంలో కానీ మనం కొంత చొరవ చూపాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది యావత్ ఇండియన్ ప్రజానీకానికి. సో ప్రధానంగా కారణం ఏంటంటే ఈ రా మెటీరియల్కి సంబంధించి మన క్రూడ్కి సంబంధించినటువంటి మెజారిటీ ఇష్యూయే మనకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు రాధాకృష్ణ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. సో మరి అంటే హైదరాబాద్ వేదికగా దేశాన్ని మోదీ ఒక రకంగా హెచ్చరించారని చూడాలా? వాస్తవానికి అలాంటి పరిస్థితి నిజంగానే, అంటే కరోనా లాంటి పరిస్థితి నిజంగా నెలకొనే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనం అంటే ఇంతకుముందు మన పొలిటికల్ ఛానల్లో కూడా పదే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి అని చెప్పాము. తర్వాత గ్యాస్ కి సంబంధించి కూడా మనం ముందే హెచ్చరించాము. అది ఇంప్లిమెంట్ లోకి వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. నిన్న మోడీ ఇచ్చినటువంటి ఇండికేషన్ క్లియర్ కట్ ఇండికేషన్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటి కానీ, తర్వాత అమెరికా వర్సెస్ ఇరాన్ కి సంబంధించి కానీ యుద్ధం అనేది ఇంకా మరింత కఠినంగా జటిలంగా మారుతున్నటువంటి ఇండికేషన్స్ వస్తున్నాయి. సో ఇరాన్ కి సంబంధించి ఏదైతే ప్రతిపాదనలు పంపించిందో వాటిని అమెరికా ట్రంప్ అంగీకరించడం లేదు.
ట్రంప్ ఏదైతే ప్రతిపాదనలు చేశారో దాన్ని ఇరాన్ అంగీకరించడం లేదు. సో ఇదేంటంటే మనకి ఏదైతే హర్మూజ్ జలసంధి ఉందో ఆ చమురుకు సంబంధించినటువంటి రవాణాకి కేంద్రంగా ఉందో అది ఇరాన్ సమక్షంలో నడుస్తోంది కాబట్టి దాని మీద పూర్తి పట్టు సాధించేందుకు అమెరికా ప్రయత్నం చేస్తోంది. బట్ ఇరాన్ మాత్రం దాన్ని వదిలేందుకు అసలు అసలు ససేమిరా అంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కొంత అమెరికా సైన్యం అక్కడ మోహరించినప్పుడు కూడా ఇరాన్ అక్కడ ఒక క్రూజ్ ఒక షిప్లకు సంబంధించి ఏది కూడా రవాణాకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ స్టిల్ కొనసాగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ప్రపంచానికి సరిపడా 20-25% ఆఫ్ క్రూడ్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి అదంతా కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు తగ్గిపోయింది. మొన్నటి వరకు మనకు అడపా కొన్ని షిప్లు మనకు ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందం మేర ఇరాన్ నుంచి కొన్ని వచ్చినా అది మనకి ఇప్పుడున్నటువంటి అవసరాలకు సరిపడట్లేదు. దానికి తోడు ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా క్రైసిస్ వస్తుందని చూసాం. మనకు ఎక్కడ చూసినా కూడా ఒక వారం క్రితం చూసినా పెట్రోల్ బంకులన్నీ నిండుకున్నాయి. తర్వాత మనకు మించి అంటే మన అవసరానికి మించి మనం ట్యాంకింగ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పటికీ హోటల్స్ ఇంకా నడిచేటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు అసలు కమర్షియల్ గ్యాస్ సిలిండరే అందుబాటులో లేదు. ఒకప్పుడు 2200 నుంచి ఉండేటువంటి కమర్షియల్ సిలిండర్ ధర ఇవాళ 4000-5000 మార్కెట్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి హోటళ్లు వాటిని నిర్వర్తించలేవు కాబట్టి అవి జరగడం లేదు. సో ఆటోమేటిక్ గా హోటల్కి వెళ్ళి తినాలంటే ఒకప్పుడు 50 రూపాయలకు వచ్చినటువంటి ఇడ్లీ ఇవాళ 100 రూపాయలు 120 రూపాయలు ధర పలుకుతోంది. సో ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఒక సివియర్ సంక్షోభంలోకి ప్రపంచం నాట్ ఓన్లీ ఇండియా ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను ఒక ఇండికేషన్ జరిగింది. సో ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినట్లయితే ఆటోమేటిక్ గా రూపాయి మనం ఎక్కువ మొత్తంలో మనకు కావాల్సినటువంటి అవసరాల్లో 80% క్రూడ్ ని మొత్తం విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి దానికి ఎక్కువ మొత్తంలో మనం డాలర్ రూపంలో చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే డాలర్ తో పోల్చినప్పుడు రూపీ మరింత వీకెన్ అయింది. సో సరిగ్గా 12 నెలల క్రితం డాలర్ వర్సెస్ రూపాయి విలువ మారకం చూసుకుంటే 83.35 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఇవాళ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అది 94 నుంచి 95 రూపీస్ కి మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఒక్కరోజే 145 పైసలు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనమైంది. అంటే 94.96 వద్ద ట్రేడ్ అవుతుంది. సో ఇది అనేది తీవ్రంగా మన ఆర్థికం మీద అంటే ఆ ఎకానమీ మీద పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ పడుతోంది. సో దానికి అనుగుణంగా స్టాక్ మార్కెట్ లో కూడా పతనం అవుతున్నాయి. ముఖ్యంగా మనం ఇవాళ స్టాక్ మార్కెట్ లో పతనం చూస్తే ఉదయం ప్రారంభంలోనే దాదాపుగా సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతానికి 955 పాయింట్ల నష్టంతో 76,370 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా అదే పరిస్థితి కనబడుతుంది. నిఫ్టీ కూడా దాదాపుగా 250 పాయింట్లు నష్టపోయి 23,945 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నష్టపోయినటువంటి సూచీలు ఎక్కువ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి. అంటే త్వరలో మనకు నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం ఇండికేషన్ కనబడుతోంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రా మెటీరియల్ అంతా కూడా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి పప్పులు ఉప్పుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆయిల్ ధర దాదాపుగా డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఇండికేషన్, క్లియర్ ఇండికేషన్ చమురు అంటే కుకింగ్ ఆయిల్ కి సంబంధించినటువంటి కంపెనీలు ఇప్పటికే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కావచ్చు, లేకుంటే అంతకంటే పెద్ద కంపెనీస్ ఇప్పటికే అనౌన్స్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితే ఆల్మోస్ట్ 4% నిత్యావసరాల ధరలు ఏదైతే తయారు చేస్తుందో వాటి ధరలను పెంచుతున్నట్టుగా అంటే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఇంకా ముందు పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువుల ధరలు పెరిగాయి. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చమురు ధరలు ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఇవాళ రేపో దాదాపుగా లీటర్ పెట్రోల్ డీజిల్ పైన 5 నుంచి 10 రూపాయల మధ్యలో పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. సో దానికి అనుగుణంగా ఎనర్జీ సెక్టర్ కి సంబంధించిన షేర్లు కూడా దాదాపుగా 1.5% మేర పడడం జరిగింది. ఇక మరొక వైపు సర్వీస్ ఐటీ రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా దాదాపుగా 1-2% మేర నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ కి సంబంధించిన షేర్లు 1.5% మేర పడి ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏటా అంటే మనం బంగారం సంబంధించి కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. బంగారం దాదాపుగా ఏటా 800 టన్నుల మేర బంగారాన్ని మనం కొనుగోళ్ల పైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాం కాబట్టి సో వాటిని కూడా కంట్రోల్లో చేసుకోవాలని చెప్పేసి ఒక మోడీ నేను ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంపెనీకి రిలేటెడ్ అంటే బంగారం ఇంపోర్ట్స్ పూర్తి స్థాయిలో 1 year వరకు అసలు మనం కొనకూడదు అని ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ ఇండికేషన్ తోటి ఆల్మోస్ట్ 4-8% గోల్డ్ రిలేటెడ్ షేర్లు ఇప్పుడు కళ్యాణ్ జ్యువెల్స్ ఇట్లాంటి అంటే గోల్డ్ రిలేటెడ్ సంబంధించినటువంటి టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెస్కో గోల్డ్ లాంటి కంపెనీల షేర్లు కూడా ఆల్మోస్ట్ 8% వరకు పడిపోవడం జరిగింది. అంటే ఫస్ట్ టైం లాస్ట్ 2-3 years లో గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో దాని పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ప్రాఫిట్ అనేది 8-10% ఉండదు. సో ఈ 1-2 days లో చూసుకున్నట్లయితే అంటే ఎస్పెషల్ గా ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ 10% దాకా ఈ షేర్లు పడేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ నౌ 8% ఈ బంగారానికి సంబంధించినటువంటి
షేర్ల ధరలు అనేవి భారీగా పడిపోవడం జరిగింది. సో ముందు ముందు ఇది ఇంకా మరింత ఇంపాక్ట్ పడి సో మరింతగా నష్టపోయేటువంటి స్కోప్ కూడా ఉంది రాధాకృష్ణ. సో మరి నోట్ల రద్దు, లాక్డౌన్ల పైన ఎలాంటి ముందస్తు నిర్ణయం లేకుండానే గతంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. మరి ఇప్పుడు ముందస్తుగానే అయితే హెచ్చరించడం పైన ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్న వైనం కనిపిస్తోంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా. అంటే ఇదొక ఇండికేషన్‌గా ముందస్తు ఇండికేషన్‌గానే పరిగణించాలి. ఎందుకంటే అంటే ప్రతిసారి అంటే ఒక నోట్స్ రద్దుకు సంబంధించి డిమానిటైజేషన్‌కి సంబంధించి 2016లో చేసినప్పుడు డిమానిటైజేషన్‌కి సంబంధించి కొంత ఇండికేషన్ ఇవ్వకుండానే జరిగిందనేటువంటి ఒక అపవాదు అయితే ప్రభుత్వం పైన ఉంది. బట్ అప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా ఒక క్రూయల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. అది అంటే ప్రజల క్షేమం కోసమే తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు మనకు కోట్ల మేర వేల కోట్లు బ్లాక్ మనీ అనేది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కొంత డంప్ అవ్వడం జరిగింది. సో, దాన్ని కంట్రోల్ చేసేందుకు భాగంగా అప్పుడు ఒక ఉన్నఫలంగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడైతే సిట్యుయేషన్ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ చూడొచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే ఇంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు సింపుల్‌గా రూపాయి గనక పెరిగితే ఆటోమేటిక్‌గా వామపక్ష పార్టీలు గాని, ప్రజలు గాని రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేయడము, అది తగ్గించేంత వరకు ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత యుద్ధాలు చేయడం చూసేది. రోడ్ల పైన ఎక్కడికక్కడ బంద్ ప్రకటించాలి ఇట్లా. బట్ ఇప్పుడేంటంటే ప్రజల పర్సెప్షన్ ఏంటంటే అలవాటుగా మారిపోయింది. అంటే బయట ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అవేర్‌నెస్ కావచ్చు, ఛానెల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. సో, ఇట్లాంటి క్రైసిస్ ఉంది. సో, మన ఇండియా ఇట్లాంటి క్రైసిస్ ఫేస్ చేయబోతోంది. కాబట్టి లీటర్‌కి రూ. 5 పెరిగినా, రూ. 10 పెరిగినా కొన్ని సిట్యుయేషన్‌లో రూ. 20 పెరుగుతుందని ఒక ఇండికేషన్ వచ్చింది. దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ప్రజలు అలవాటు పడిపోతున్నారు. సో, కాబట్టి విషయాలనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రజలకి కాబట్టి. సో, ఆటోమేటిక్‌గా డైజెస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో మోడీ నిన్న ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఆల్టర్‌నేట్ వ్యవస్థల పైన ఆధారపడాలి. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఇంపార్టెంట్ అనుకుంటే ప్రజా రవాణా వ్యవస్థ లైక్ మెట్రో, ఆర్టీసీ ఇట్లాంటి వాటిని యుటిలైజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఒక ఇండికేషన్ ఇచ్చారు. బట్ డామ్ షూర్ దిస్ ఈస్ ఏ గ్రేట్ ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒక క్రైసిస్‌నైతే ఫేస్ చేయబోతున్నాము. బట్ కరోనా అంత పెద్ద క్రైసిస్ ఉంటుందా? లేదా కరోనా కంటే తక్కువగా ఉంటుందా? లేకపోతే ఉన్న పరిస్థితుల్ని సద్వినియోగపరుచుకొని మనము డే టు డే రొటీన్ లైఫ్‌ని లీడ్ చేయాలనేది మాత్రం ఇట్స్ అ బిగ్ క్వెషన్. ఐ థింక్ 1, 2 డేస్‌లో పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి మట్టుకి ఒక ఇండికేషన్ పెరిగే ధరలకు సంబంధించి ఒక ఇండికేషన్ అయితే క్లియర్‌గా కనబడుతుంది రాధాకృష్ణ. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు.